యూనివర్సిటీ గతంలో చూస్తే ప్రశాంతంగా మీరు చదువుకునే పరిస్థితి అండ్ ఎక్కడైనా ఒక డిస్కషన్స్ పెట్టుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా యూనివర్సిటీలో? పోలీస్ సెక్యూరిటీ ఎట్లా ఉంది? ఇది సెక్యూరిటీ అనుకుంటారా, లేదంటే పోలీసుల వివక్ష కావచ్చు మీ పైన ఒక ఎట్లా అంటే మీరు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అనే దొరకబట్టే ప్రయత్నాలు అనుకుంటారా? ఈరోజు యూనివర్సిటీ కేంద్రాలు అంటే ఒక చర్చా ఘట్టాలు లాంటివి. ఇవి ఒక 10 మంది విద్యావంతులే విద్యావేత్తలే ఉండొచ్చు. ఇక్కడ ఒక చర్చించుకునే స్థానాలు ఇవి. అలాగే రాష్ట్రం అంతా కూడా ఇక్కడ యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ కేంద్రంగా ఏం మాట్లాడుతున్నది, రాష్ట్రం అంతా కూడా ఎక్కడ సమస్య వచ్చినా యూనివర్సిటీ కేంద్రంగా మాట్లాడే గొంతుక యూనివర్సిటీ. కానీ ఇలాంటి యూనివర్సిటీలో మా గొంతులు నులిమేయడం, నిన్న చూస్తున్నాం విద్యార్థి నాయకులను కొట్టడం పోలీసులు. ఇలాంటి యొక్క ఘటనలు చూస్తుంటే అర్థమవుతున్నది పోలీస్ వ్యవస్థకి అయి ఉండొచ్చు, ప్రభుత్వానికి అయి ఉండొచ్చు ఈరోజు మా పైన ఎంతటి అసహ్యం ఉన్నది అనేది ఈరోజు మాకు విద్యార్థులకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఈరోజు నిన్న చూసినాం విలేకరుల పైన మీడియా విలేకరుల పైన ఏదైతే 4th ఎస్టేట్ అనుకుంటున్నామో వారి పనిని వారు చేయనీసుకోకుండా వారిని నిన్న కూడా నిర్బంధించి వాళ్ళను కూడా ఒక బూతులు తిడుతున్న వైనం నిన్న చూసినాం మనం. అలాగే ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ దగ్గర కూడా, సెంట్రల్ లైబ్రరీ దగ్గర కూడా ఒక జర్నలిస్ట్ని గల్లా పట్టుకొని గుంజుకుపోయిన పరిస్థితి నిన్న చూసినాం మనం. ఇలాంటి ఘటనలు చూస్తుంటే యూనివర్సిటీ కేంద్రాల్లో ఈ యొక్క శాంతియుత వాతావరణాన్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, యూనివర్సిటీలో ఏం జరుగుతుందనే ఖచ్చితంగా న్యూస్లో చూసే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఇంటికి వచ్చేయండి, మీరు అవసరం లేదు, చదువుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి ఈరోజు నెలకొన్నది. నిన్న మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ నిరసనలు వాళ్ళు చెప్పుకుంటుంటే పోలీస్ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం వచ్చేసి వాళ్ళని ఒంగబెట్టి గుద్దడము, చెంపల పైన కొట్టడం, ఇది ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అసలు పోలీసులు మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు? అట్లీస్ట్ మీ స్వేచ్ఛని హరించే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అదే అంటున్నాం. ఈరోజు డిఎస్సి యొక్క అభ్యర్థులు వాళ్ళ నిరసనలు వాళ్ళు తెలుపుకుంటున్న క్రమంలో ఈరోజు పోలీస్ వ్యవస్థ మా యొక్క హాస్టళ్ళకు చొరబడి మమ్మల్ని టెర్రరిస్టులమా అండి, మేము రేపిస్టులమా, టెర్రరిస్టులమా ఏంది అని అడుగుతున్నాం. ఈరోజు విద్యార్థులం, మేము విద్యావంతులం, మాకు ఇంతో కొంత ఇంకిత జ్ఞానం ఉన్నది. ఆ ఇంకిత జ్ఞానంతో మేము సమావేశంగా ఈరోజు మేము నిరసనలు తెలుపుకుంటున్నాం. అరే నిరసనలు తెలుపుకునే అధికారం మాకు లేదా? విద్యార్థులుగా మాకు ఆ అధికారం లేదా అని ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము సమాన్యంగా ఆ రోజు కూడా డిఎస్సి అభ్యర్థులు వచ్చి ఇక్కడ నిరసనలు తెలిపారు. సరే అయిపోయింది. తర్వాత కూడా అరే వాళ్ళని ఏమన్నా అంటే అనండి, యూనివర్సిటీపై వాళ్ళకి అధికారం లేదేమో బయట నుంచి, అయినా మేము అడుగుతున్నాము. ఈరోజు యూనివర్సిటీ కేంద్రాలుగా నిరసనలు తెలిపే అధికారం మాకు ఎందుకు లేదని అడుగుతున్నాం. బయట వాళ్ళు అయి ఉండొచ్చు, యూనివర్సిటీ విద్యార్థులు అయి ఉండొచ్చు, ఈరోజు యూనివర్సిటీ కేంద్రాలుగా వాళ్ళకు నిరసనలు తెలిపే అధికారం ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈరోజు హాస్టల్లోకి వచ్చి గుంజుకపోయినటువంటి వైనాలను మనం చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఎలాంటి వాతావరణం ఉన్నది. ఈరోజు మేము పోలీసులను ఇంకోటి హెచ్చరిస్తున్నాం, ఒకవేళ మీ రీతి ఇది మారకపోతే మమ్మల్ని మేము రక్షించుకునే విధంగా మేము కూడా ఆయుధాలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము ఒక నలుగురము చర్చించుకునే పరిస్థితి లేదు, నలుగురం కలిసి తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మీలో మాట్లాడుతుంటే కూడా అక్కడ నుంచి చూసే పరిస్థితి ఉన్నది. పోలీసు ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించుకున్నాక కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకని అడుగుతున్నాం. అంతకుముందుకు రాకముందు ఎలా అయితే ఆ ఉద్యమ సమయంలో ఆ ఏసీపీలు డీసీపీలు ఇక్కడ ఎలా అయితే చీరలు వేసుకొని కూర్చుంటుండో సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. తెలంగాణ వచ్చిన పరిస్థితి, మన ఇంట్లో పరిస్థితి, మన ఇంట్లో వాడే రాజైనాక కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకని అడుగుతున్నాం మేము.